వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోన్రా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో రీసెర్చ్ సబ్జెక్ట్ నుండి రీసెర్చ్ డిజైన్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో సిరీస్లో ఈ రీసెర్చ్ డిజైన్ అనే టాపిక్ అయితే వస్తుంది. సో ఫస్ట్ నేను అట్ ప్రెసెంట్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నాన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ అండ్ దెన్ క్వాలిటేటివ్ రీసెర్చ్ డిజైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ అంటే ఏంటి అండ్ దెన్ రీసెర్చ్ డిజైన్ అంటే ఏంటి, సో డిపెండెంట్ వేరియబుల్ ఇండిపెండెంట్ వేరియబుల్కి డిఫరెన్సెస్ ఏంటి, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇంట్రొడక్షన్, research is defined as the creation of new knowledge and or the use of the existing knowledge in a new and creative way so as to generate new concepts, methodologies and understandings. This could include synthesis and analysis of previous research to the extent that it leads to new and creative outcomes. సో అసలు రీసెర్చ్ అంటే ఏంటంటే ఒక కొత్త డేటాని క్రియేట్ చేయడం కానీ, లేదంటే ఒక కొత్త ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేయడం కానీ, ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ని లేదా ఆల్రెడీ ఉన్న డేటాని న్యూ వేలో యూస్ చేసుకొని ఒక కొత్త మెథడాలజీని కానీ, ఒక కొత్త కాన్సెప్ట్ని కానీ, కొత్త అండర్స్టాండింగ్స్ని కానీ, కొత్త రీసెర్చ్ ఆన్సర్ని కానీ తీసుకురావడమే రీసెర్చ్ అనమాట. రీసెర్చ్ డిజైన్ ఇట్ ఈస్ ద ఓవరాల్ ప్లాన్ ఆర్ ఫ్రేమ్వర్క్ దట్ ఎ రీసెర్చర్ యూజెస్ టు అడ్రస్ ఎ స్పెసిఫిక్ రీసెర్చ్ ప్రాబ్లమ్. సో రీసెర్చ్ డిజైన్ అంటే ఏంటంటే, మనం రీసెర్చ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో ఒక డేటాని ఉన్న డేటాని యూస్ చేసుకోవడం క్రియేటివ్ వేలో, లేదంటే ఒక కొత్త డేటాని క్రియేట్ చేసి ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ తీసుకురావడమే రీసెర్చ్ అనమాట. సో రీసెర్చ్ డిజైన్ అంటే ఏంటంటే ఒక ఓవరాల్ ఫ్రేమ్వర్క్ అనమాట, ఓవరాల్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. అది రీసెర్చ్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి యూస్ చేస్తాడు. సో పర్టికులర్ మనం హౌస్ బిల్డ్ చేసేటప్పుడు హౌస్కి ప్లాన్ ఎలా వేసుకుంటామో, సో ఆ విధంగానే ఒక రీసెర్చ్ ప్రాబ్లం ఉన్నప్పుడు రీసెర్చర్ ఎవరైతే ఉంటారో రీసెర్చ్ డిజైన్ని క్రియేట్ చేసుకుంటారు అనమాట. సో ఈ రీసెర్చ్ డిజైన్లోనే వేరియస్ టైప్స్ ఉంటాయి. సో వేరియస్ వేరియబుల్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఇండిపెండెంట్ వర్సెస్ డిపెండెంట్ వేరియబుల్. సో ఇవెందుకు నేను చెప్తున్నాను అంటే, టైప్స్ ఆఫ్ రీసెర్చ్ డిజైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటో, డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటో తెలియాల్సి ఉంటుంది అనమాట. అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ద వేరియబుల్ ద రీసెర్చర్ మ్యానిపులేట్స్ ఆర్ చేంజెస్ టు సీ ఇఫ్ ఇట్ హ్యాస్ అన్ ఎఫెక్ట్. ఇట్ ఈస్ ద ప్రిజ్యూమ్డ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది ఒక పర్టికులర్ వేరియబుల్ అనుకుంటే దీన్ని రీసెర్చర్ మ్యానిపులేట్ చేస్తారు, లేదంటే చేంజ్ చేస్తూ ఉంటారు, క్వాంటిటీ ఆర్ క్వాలిటీని చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో దట్ ఎఫెక్ట్ని డిపెండెంట్ వేరియబుల్ మీద మెజర్ చేయడానికి. సో డిపెండెంట్ వేరియబుల్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఏదైతే మెజరబుల్ అవుతుందో, ఏదైతే అబ్జర్వబుల్ అవుతుందో దాన్ని మనం డిపెండెంట్ వేరియబుల్ అంటాం. దిస్ ఈస్ ద వేరియబుల్ దట్ ఈస్ మెజర్డ్ ఆర్ అబ్జర్వ్డ్ అండ్ ఈస్ థాట్ టు బి ఎఫెక్టెడ్ బై ద చేంజ్ ఇన్ ద ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఇండిపెండెంట్ వేరియబుల్ని మనం చేంజ్ చేసినా, లేదంటే మ్యానిపులేట్ చేసినా, తగ్గించినా, పెంచినా, సో మోడిఫై చేసినా దాని ఎఫెక్ట్ని మనం డిపెండెంట్ వేరియబుల్ మీద చూస్తాం అనమాట. సో మెజరబుల్ లేదా అబ్జర్వబుల్ అనేది డిపెండెంట్ వేరియబుల్, సో మ్యానిపులేట్ చేయబడేది ఇండిపెండెంట్ వేరియబుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇమాజిన్ ఏ స్టడీ ఇన్వెస్టిగేటింగ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఫెర్టిలైజర్ ఆన్ ప్లాంట్ గ్రోత్. సో ఒక రీసెర్చర్ ఏం చేస్తున్నాడంటే, ఒక ఫెర్టిలైజర్ ప్లాంట్ గ్రోత్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంది అనే స్టడీని చేస్తున్నారనమాట. దీంట్లో మనకి 2 వేరియబుల్స్ కనిపిస్తుంది, ఒకటి ఫెర్టిలైజర్, ఇంకొకటి ప్లాంట్ గ్రోత్. సో ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంటి? ద అమౌంట్ ఆఫ్ ఫెర్టిలైజర్ యూజ్డ్. సో ఫెర్టిలైజర్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, ఎందుకంటే దీన్ని మనం చేంజ్ చేస్తూ ఉంటాం, మ్యానిపులేట్ చేస్తూ ఉంటాం. కొత్త ఫెర్టిలైజర్ని యూజ్ చేయొచ్చు, డిఫరెంట్ ఫెర్టిలైజర్స్ని యూజ్ చేయొచ్చు, లేదంటే ఒక ఫెర్టిలైజర్ని డిఫరెంట్ క్వాంటిటీస్లో కూడా యూజ్ చేసి ఎఫెక్ట్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎఫెక్ట్ని ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం? మనం ప్లాంట్లో అబ్జర్వ్ చేస్తాం. సో అది డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ కానీ, వెయిట్ కానీ, ఇవన్నీ కూడా మనం అబ్జర్వబుల్, మెజరబుల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా డిపెండెంట్ వేరియబుల్స్ అవుతాయి అనమాట. ఇట్ ఈస్ మెజర్డ్ టు సీ ఇఫ్ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ బై ద అమౌంట్ ఆఫ్ ఫెర్టిలైజర్. సో అమౌంట్ ఆఫ్ ఫెర్టిలైజర్ చేంజ్ చేసినప్పుడు సో ప్లాంట్ గ్రోత్ ఎలా ఉంది అని చూడడానికి సో ఈ విధంగా ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. రీసెర్చ్ డిజైన్లో సెవరల్ టైప్స్ ఉంటాయి. సో నేను చదివిన టాపిక్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఈ వీడియోలో. రీసెర్చ్ డిజైన్లో మెయిన్గా 2 టైప్స్ ఉన్నాయి, 2 డిఫరెంట్ టైప్స్, క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. క్వాంటిటేటివ్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెంబర్స్ అనమాట. క్వాలిటేటివ్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ అని చెప్పుకోవచ్చు, లేదంటే డేటా అని చెప్పుకోవచ్చు. సో క్వాంటిటేటివ్ రీసెర్చ్ డిజైన్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 సబ్ టైప్స్ అనమాట, ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ అండ్ నాన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. దీంట్లో ఏంటంటే ట్రూ ఎక్స్పెరిమెంటల్, క్వాసి ఎక్స్పెరిమెంటల్, ప్రీ ఎక్స్పెరిమెంటల్. సో ఈ 3 రీసెర్చ్ డిజైన్స్ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్. ఇంట్రొడక్షన్. Experimental research design. It is the most scientifically sophisticated research method. It is defined as observation under controlled conditions
సో ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ అనేది ఒక సైంటిఫికల్గా ఉంటుంది అండ్ ఆల్సో సో కొన్ని కంట్రోల్డ్ కండిషన్స్లో మాత్రమే ఇది జరుగుతుంది. నథింగ్ బట్ అబ్జర్వేషన్ అండర్ కంట్రోల్డ్ కండిషన్స్ అనమాట. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ ఆర్ కన్సర్న్డ్ విత్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఇండిపెండెంట్ వేరియబుల్ ఆన్ డిపెండెంట్ వేరియబుల్ వేర్ ద ఇండిపెండెంట్ వేరియబుల్ ఈస్ మ్యానిపులేటెడ్ త్రూ ట్రీట్మెంట్ ఆర్ ఇంటర్వెన్షన్స్ అండ్ ద ఎఫెక్ట్ ఆఫ్ దోస్ ఇంటర్వెన్షన్స్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ద డిపెండెంట్ వేరియబుల్. సో ఆల్రెడీ మీకు డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటో ఐడియా ఉంది, ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటో ఐడియా ఉంది. సో ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఇన్ ద సెన్స్ మనం ఇందాక చెప్పుకున్నాం ఫెర్టిలైజర్ అని చెప్పుకున్నాం. సో ఈ ఫెర్టిలైజర్ యొక్క ఎఫెక్ట్ని డిపెండెంట్ వేరియబుల్ నథింగ్ బట్ ప్లాంట్ గ్రోత్ మీద మనం చూస్తున్నాం అనమాట. ఇన్ విచ్ ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది నథింగ్ బట్ ఫెర్టిలైజర్ అమౌంట్ అనేది రీసెర్చ్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారనమాట. సో త్రూ ట్రీట్మెంట్ ఆర్ ఇంటర్వెన్షన్స్ మనం హాస్పిటల్ సెట్టింగ్స్లో చూసినట్లయితే త్రూ ట్రీట్మెంట్స్లో ఇంటర్వెన్షన్స్ బేస్ చేసుకుని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. ఆ ఎఫెక్ట్ని మనం పేషెంట్ మీద చూస్తాం అనమాట. సో పేషెంట్ అనేది ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ అయిపోతుంది. ఇండిపెండెంట్ వేరియబుల్ ఏమవుతుందంటే డ్రగ్స్ అవుతాయి అనమాట. డ్రగ్స్ ఇన్ ద సెన్స్ మెడిసిన్స్ అవుతుంది. దీంట్లో మనం చెప్పుకున్నాం ఫస్ట్ క్లాసిఫికేషన్లో ట్రూ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్. What is true experimental research design? True experimental research designs are those where researchers have complete control over the extraneous variables and can predict confidently that the observed effect on the dependent variable is only due to the manipulation of the independent variable. సో ట్రూ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ ఏంటి అంటే రీసెర్చర్కి కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది అనమాట. వెదర్ అయితే ఎక్స్ట్రీనియస్ వేరియబుల్స్ మీదైనా లేదంటే డిపెండెంట్ వేరియబుల్ మీదైనా కూడా కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది అనమాట. సో దట్ ఏ మ్యానిపులేషన్ చేసినా ఇండిపెండెంట్ వేరియబుల్ మీద సో కంట్రోల్డ్ కండిషన్లో కంప్లీట్ కంట్రోల్తో ట్రూ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ జరుగుతుంది అనమాట. ఇది ట్రూ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ అని చెప్పడానికి ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? మ్యానిపులేషన్, కంట్రోల్, ర్యాండమైజేషన్. ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ ఉంటే మనం ట్రూ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ అంటాం. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ manipulation. Manipulation refers to conscious control of independent variable by the researcher through the treatment or interventions to observe its effect on the dependent variable. మనం చెప్పుకున్నాం ఇండిపెండెంట్ వేరియబుల్ని మ్యానిపులేట్ చేస్తారు లేదంటే చేంజ్ చేస్తూ ఉంటారు సో దట్ ఆ ఎఫెక్ట్ని డిపెండెంట్ వేరియబుల్ మీద అబ్జర్వ్ చేస్తారు. సో దాన్ని మనం మ్యానిపులేషన్. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ రీసెర్చర్ ఒక స్టడీని కండక్ట్ చేస్తున్నారు. సో ఎఫెక్ట్ ఆఫ్ క్లోర్హెక్సిడిన్ మౌత్ వాష్ ఎంతవరకు వెంటిలేటర్ అసోసియేటెడ్ న్యూమోనియాని ప్రివెంట్ చేస్తుంది అని చెప్పేసి పేషెంట్స్ మీద ఒక స్టడీ అయితే చేస్తున్నారనమాట. ఇందులో క్లోర్హెక్సిడిన్ మౌత్ వాష్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఇట్ కెన్ బి మ్యానిపులేటెడ్. సో ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ ఎవరు అంటే ఎవరైతే పేషెంట్స్ అడ్మిట్ అయి ఉన్నారో ఐసీయూలో వీళ్ళు మనకి డిపెండెంట్ వేరియబుల్స్ అవుతారు అనమాట. సో ఇది మ్యానిపులేషన్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ కంట్రోల్. కంట్రోల్ ఈస్ అనదర్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ట్రూ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్. Control refers to the use of control group and controlling the effects of extraneous variables on the dependent variable in which researcher is interested. The subject in the control group and experimental group are similar in number and characteristics, but the subjects in the control group receive no experimental treatment or any intervention at all. Control అంటే ఏంటంటే రీసెర్చర్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకుంటాడు అనమాట. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ని 2 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తాడు. ఒకటి ఎక్స్పెరిమెంటల్ గ్రూప్, ఇంకొకటి కంట్రోల్ గ్రూప్. ఈ కంట్రోల్ గ్రూప్ అండ్ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్లో పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నెంబర్ సిమిలర్గానే ఉంటారు, క్యారెక్టరిస్టిక్స్ కూడా సిమిలర్గానే ఉంటాయి. బట్ కంట్రోల్ గ్రూప్లో ఉన్న పీపుల్ మాత్రం ఎలాంటి ఇంటర్వెన్షన్ కానీ ఎలాంటి ట్రీట్మెంట్ కానీ ఎలాంటి మ్యానిపులేషన్ కానీ చేయబడదు అనమాట. కంట్రోల్ గ్రూప్ని సో ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా ఉంచుతారు. ఓన్లీ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ వాళ్ళకి మాత్రమే ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ ర్యాండమైజేషన్. ర్యాండమైజేషన్ మీన్స్ దట్ ఎవ్రీ సబ్జెక్ట్ హ్యాస్ అన్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ అసైన్ టు ఎక్స్పెరిమెంటల్ అండ్ ఆర్ ఆఫ్ సబ్జెక్ట్స్ స్టడీ సబ్జెక్ట్స్ ఆన్ ర్యాండమ్ బేసిస్. సో ర్యాండమైజేషన్ అంటేనే ర్యాండమ్గా తీసుకోవడం అనమాట. సో ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో గ్రూప్ ఆఫ్ పీపుల్లో ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఛాన్స్ ఉందన్నమాట ఒక సబ్జెక్ట్ కింద రీసెర్చ్లో సబ్జెక్ట్ కింద జాయిన్ అవ్వడానికి. దీన్ని మనం ర్యాండమైజేషన్ అంటాం. త్రూ ర్యాండమ్ అసైన్మెంట్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఆర్ కంట్రోల్ గ్రూప్ ఛాన్సెస్ ఆఫ్ సిస్టమిక్ బయాస్ ఈజ్ ఎలిమినేటెడ్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ట్రూ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్. ఆల్రెడీ మనం 3 ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ మ్యానిపులేషన్, సెకండ్ వన్ కంట్రోల్ గ్రూప్, థర్డ్ వన్ ర్యాండమైజేషన్. సో ఈ 3 ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటే ఇది ట్రూ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ అని అర్థం. సో ఇప్పుడు ట్రూ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ పోస్ట్ టెస్ట్ ఓన్లీ, దెన్ ప్రీ టెస్ట్ పోస్ట్ టెస్ట్ ఓన్లీ, సాల్మన్ 4 గ్రూప్ డిజైన్, ఫ్యాక్టోరియల్ రీసెర్చ్ డిజైన్, ర్యాండమైజ్డ్ బ్లాక్ డిజైన్, క్రాస్ ఓవర్ డిజైన్. సో ఇవేంటో కూడా చూద్దాము. పోస్ట్ టెస్ట్ ఓన్లీ కంట్రోల్ డిజైన్. ఇట్ కంపోజ్డ్ ఆఫ్ 2 randomly assigned groups, that is experimental and control, but neither of which is pre-tested before the implementation of treatment on the experimental group.
సో ఇక్కడ ఏంటంటే ఇన్ అడిషన్ వైల్ ట్రీట్మెంట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఆన్ ద ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ ఓన్లీ పోస్ట్ టెస్ట్ అబ్జర్వేషన్ ఈస్ క్యారీడ్ అవుట్ ఆన్ బోత్ ద గ్రూప్ స్ట్రెసెస్ ద ఎఫెక్ట్ ఆఫ్ మ్యానిపులేషన్. దిస్ డిజైన్ కెన్ బి హెల్ప్ఫుల్ ఇన్ సిచ్యువేషన్స్ వేర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ప్రీటెస్ట్ ద సబ్జెక్ట్స్. సో పోస్ట్ టెస్ట్ ఓన్లీ కంట్రోల్ గ్రూప్ అంటే ఏంటి అంటే, సో నేమ్లోనే ఉంది, ఇక్కడ ప్రీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడానికి అవ్వదన్నమాట. ఇందులో 2 ర్యాండమ్లీ అసైన్డ్ గ్రూప్స్ ఉంటాయి. ఒకటి ఎక్స్పెరిమెంటల్ గ్రూప్, ఇంకొకటి కంట్రోల్ గ్రూప్. ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది, ఇది పోస్ట్ టెస్ట్ ఓన్లీ కంట్రోల్ గ్రూప్కి ఒక మ్యాప్ లాగా అనమాట. సో ర్యాండమ్ అసైన్మెంట్ జరుగుతుంది, అంటే ర్యాండమైజేషన్ జరుగుతుంది ఒక గ్రూప్ని. సో ఆ గ్రూప్ నుండి ఒకటి ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ అవుతుంది, ఇంకొకటి కంట్రోల్ గ్రూప్ అవుతుంది. సో ఈ రెండు కూడా ప్రీ టెస్ట్ అయితే జరగలేదు. ఇక్కడ ప్రీ టెస్ట్ అనేది మనం చూడలేదు, బట్ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్కి ఒక ఇంటర్వెన్షన్ లేదా ట్రీట్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దెన్ పోస్ట్ టెస్ట్ కంట్రోల్ గ్రూప్కి ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండానే పోస్ట్ టెస్ట్ చేస్తున్నారు. సో దట్ కంపారిజన్ అనేది ఎక్స్పెరిమెంటల్ గ్రూప్తో చేయడానికి అవుతుంది కాబట్టి. సో ఇది పోస్ట్ టెస్ట్ ఓన్లీ, దీంట్లో ప్రీ టెస్ట్ అనేది జరగట్లేదు. సెకండ్ వన్ ప్రీ టెస్ట్ పోస్ట్ టెస్ట్ ఓన్లీ డిజైన్. ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది, ర్యాండమ్ అసైన్మెంట్ జరుగుతుంది. ర్యాండమ్ అసైన్మెంట్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని 2 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తారు, హూ హ్యాస్ సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అండ్ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్. సో ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ ఒకటి, కంట్రోల్ గ్రూప్ ఒకటి. దీంట్లో ఎక్స్పెరిమెంటల్ గ్రూప్కి ఎలాంటి ఇంటర్వెన్షన్ ఇవ్వకుండా, ఎలాంటి ట్రీట్మెంట్ చేయకుండా కంట్రోల్ గ్రూప్కి ఎక్స్పెరిమెంటల్ గ్రూప్కి కూడా ప్రీ టెస్ట్ అనేది జరుగుతుంది. ఎక్స్పెరిమెంటల్ గ్రూప్కి మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ పోస్ట్ టెస్ట్ కంట్రోల్ గ్రూప్ అండ్ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్కి కూడా చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సాల్మన్ 4 గ్రూప్ డిజైన్. ఇది థర్డ్ వన్. దెర్ ఆర్ 2 ఎక్స్పెరిమెంటల్ గ్రూప్స్ అండ్ 2 కంట్రోల్ గ్రూప్స్. సో నేమ్లో ఉంది, ఇక్కడ 4 గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. 2 కంట్రోల్ గ్రూప్స్, 2 ఎక్స్పెరిమెంటల్ గ్రూప్స్. Initially, the investigator or researcher randomly assigns subjects to the 4 groups. Randomization తో సో ర్యాండమ్గా సబ్జెక్ట్స్ని పిక్ చేసుకుంటారు, కొన్ని కంట్రోల్ గ్రూప్కి, కొన్ని ఎక్స్పెరిమెంటల్ గ్రూప్కి. అవుట్ ఆఫ్ ద 4 గ్రూప్స్ ఓన్లీ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ 1 అండ్ కంట్రోల్ గ్రూప్ 1 రిసీవ్స్ ద ప్రీ టెస్ట్. సో ప్రీ టెస్ట్ అనేది ఓన్లీ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ 1కి, కంట్రోల్ గ్రూప్ 1కి ప్రీ టెస్ట్ చేస్తారు. ఫాలోడ్ బై ద ట్రీట్మెంట్ ఎవరికి ఇస్తారు, ఓన్లీ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ వాళ్ళకి ఇస్తారు. ఫైనలీ ఆల్ ద 4 గ్రూప్స్ రిసీవ్ పోస్ట్ టెస్ట్ అనమాట. ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ 1కి, కంట్రోల్ గ్రూప్ 1కి ప్రీ టెస్ట్ చేస్తారు. ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ 1కి, ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ 2కి ట్రీట్మెంట్ ఇస్తారు. దెన్ ఆల్ 4 గ్రూప్స్కి పోస్ట్ టెస్ట్ అనేది చేస్తారు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ రీసెర్చ్ డిజైన్. ఇన్ ఫ్యాక్టోరియల్ రీసెర్చ్ డిజైన్, రీసెర్చర్ manipulates 2 or more independent variables simultaneously to observe their effect on the dependent variables. ఫ్యాక్టోరియల్ రీసెర్చ్ డిజైన్ లో ఏం జరుగుతుంది అంటే, ఇప్పటి వరకు మనం ఏం చూసాం, ఓన్లీ ఒక ఫ్యాక్టర్ ని మాత్రమే రీసెర్చర్ మ్యానిపులేట్ చేయడం జరిగింది. బట్ ఫ్యాక్టోరియల్ రీసెర్చ్ డిజైన్ వచ్చేసరికి అట్ ద సేమ్ టైం, నథింగ్ బట్ సైమల్టేనియస్లీ 2 or more ఇండిపెండెంట్ వేరియబుల్స్ యొక్క ఎఫెక్ట్ ని డిపెండెంట్ వేరియబుల్స్ మీద ఫ్యాక్టోరియల్ రీసెర్చ్ డిజైన్ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏ రీసెర్చర్ వాంట్స్ టు అబ్జర్వ్ ద ఎఫెక్ట్ ఆఫ్ 2 different protocols of mouth care on the prevention of VAP when performed at different frequencies in a day. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మౌత్ కేర్ 4th అవర్లీ, 6th అవర్లీ, 8th అవర్లీ. దీన్ని బీటా 1, బీటా 2, బీటా 3 అనుకుంటే, ప్రోటోకాల్స్ ఆఫ్ మౌత్ కేర్ ఏంటి అంటే క్లోర్హెక్సిడిన్ మౌత్ వాష్ అనమాట. అగైన్ ఇంకొక సైమల్టేనియస్గా 2 ఫ్యాక్టర్స్ని అబ్జర్వ్ చేస్తారని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే సెలైన్ మౌత్ వాష్. సో ఈ రెండింటిని ఎట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో అబ్జర్వ్ చేస్తారనమాట. ఇది మనకి ఫ్యాక్టోరియల్ రీసెర్చ్ డిజైన్. నెక్స్ట్ ర్యాండమైజ్డ్ బ్లాక్ డిజైన్. కంట్రోల్ ఆఫ్ ఇన్హెరెంట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్ట్స్ అండ్ డిఫరెన్సెస్ ఇన్ experimental conditions is one of the difficult problems faced by the researcher in biological science. When there are large number of experimental comparison groups, the randomized block design is used to bring homogeneity among selected different groups. So ఇప్పటి వరకు కూడా మనం కొంత లిమిటెడ్ గ్రూప్స్తో రీసెర్చ్ డిజైన్ మనం చూసాం. బట్ ఎప్పుడైతే లార్జ్ నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ కంపారిజన్ గ్రూప్స్ ఉన్నాయో అప్పుడు మనం యూజ్ చేసుకునే రీసెర్చ్ డిజైన్ ర్యాండమైజ్డ్ బ్లాక్ డిజైన్. ఫర్ ఎగ్జాంపుల్, a researcher wants to examine the effect of 3 different antihypertensive drugs on patients with hypertension. In this example, to ensure the homogeneity among the subjects under treatment, researcher randomly places the subjects in homogeneous groups or blocks, like patients with primary hypertension, diabetic patients with hypertension and renal patients with hypertension. సో ఇక్కడ రీసెర్చర్ ఏంటంటే హైపర్టెన్సివ్ 3 different యాంటీహైపర్టెన్సివ్ డ్రగ్స్ని హైపర్టెన్సివ్ పేషెంట్స్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయో రీసెర్చ్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ హైపర్టెన్షన్ అనేది చాలామందికి ఉంటుంది. ఫర్ సపోజ్ ఓన్లీ హైపర్టెన్షన్ ఉన్న వాళ్ళు ఉంటారు, నథింగ్ బట్ ప్రైమరీ హైపర్టెన్షన్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేదంటే డయాబెటిక్ ప్లస్ హైపర్టెన్షన్ ఉన్న పేషెంట్స్ ఉంటారు, లేదంటే కిడ్నీ డిజీజ్ ఉండి హైపర్టెన్సివ్గా ఉన్న పేషెంట్స్ కూడా ఉంటారు. సో వీళ్ళలో మనం యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ యొక్క ఎఫెక్ట్ని చూడాలి అంటే
సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ర్యాండమైజ్డ్ బ్లాక్ డిజైన్ మనకు బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ బ్లాక్స్ మనం చూస్తున్నాం. పేషెంట్స్ విత్ ప్రైమరీ హైపర్టెన్షన్ని 1 అనుకుంటే, డయాబెటిక్ పేషెంట్స్ విత్ హైపర్టెన్షన్ని 2 అనుకుంటున్నాం, రీనల్ పేషెంట్స్ విత్ హైపర్టెన్షన్ పీపుల్ని 3 అనుకుంటాం. 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ కదా, ఏబీసీ కింద మనం చూస్ చేసుకుంటాం. సో ఈ విధంగా A1, A2, A3. సో ఈ విధంగా మనం ర్యాండమైజ్డ్ బ్లాక్ డిజైన్ని యూజ్ చేస్తాం అనమాట. క్రాస్ ఓవర్ రీసెర్చ్ డిజైన్. ఇన్ దిస్ డిజైన్ సబ్జెక్ట్స్ ఆర్ ఎక్స్పోజ్ టు మోర్ దెన్ వన్ ట్రీట్మెంట్ వేర్ సబ్జెక్ట్స్ ఆర్ randomly assigned to different orders of treatment. It is also known as repeat measures design. This design is more efficient in establishing the highest possible similarity among subjects exposed to different conditions where groups compared obviously have equal distribution of characteristics. Through crossover design, it is considered as an extremely powerful research design. Sometimes it is not effective because when subjects are exposed to 2 different conditions, their responses of the second condition may be influenced by their experience in the first condition. సో క్రాస్ ఓవర్ డిజైన్ అంటే ఏంటంటే, ఒక పేషెంట్ ఇక్కడ మీరు ఎగ్జాంపుల్లో చూడొచ్చు, బాగా అర్థమవుతుంది. వెన్ వీఆర్ కంపేరింగ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ క్లోర్హెక్సిడిన్ మౌత్ కేర్ ప్రోటోకాల్ ఆన్ గ్రూప్ 1, సెలైన్ మౌత్ కేర్ ప్రోటోకాల్ ఆన్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ ద గ్రూప్ 2. సో ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ ఒక లైన్ అర్థం చేసుకున్నాం ఎట్ ఎ టైం. ఒక గ్రూప్ 1 పీపుల్ ఉన్నారు, వాళ్ళకి క్లోర్హెక్సిడిన్ మౌత్ వాష్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూస్తున్నారు. గ్రూప్ 2 పీపుల్ ఉన్నారు, వీళ్ళకి సెలైన్ మౌత్ వాష్ మాత్రమే ఇచ్చారనమాట. అగైన్ గ్రూప్ 1 పీపుల్కి సెలైన్ మౌత్ వాష్ ఇస్తారు, గ్రూప్ 2 పీపుల్కి క్లోర్హెక్సిడిన్ మౌత్ వాష్ ఇస్తారు, అంటే క్రాస్ ఓవర్ అనమాట. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ వచ్చే మేజర్ డెఫిషియన్సీ ఏంటి అంటే, మేబీ క్లోర్హెక్సిడిన్ మౌత్ వాష్ యూజ్ చేస్తారు విచ్ ఇస్ వెరీ ఎఫెక్టివ్ యూజువల్లీ. సో నెక్స్ట్ సెలైన్ మౌత్ వాష్ యూజ్ చేస్తారు. ఇప్పుడు పేషెంట్ని అబ్జర్వ్ చేస్తే కనుక ఆబ్వియస్లీ క్లీన్గానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి క్లోర్హెక్సిడిన్ మౌత్ వాష్ వల్ల ఎఫెక్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. గ్రూప్ 2లో సెలైన్ వాష్ ఇచ్చారు, దెన్ క్లోర్హెక్సిడిన్ మౌత్ వాష్ ఇచ్చారు. సో వెంటనే మనం ఎఫెక్ట్ని అబ్జర్వ్ చేసినట్లయితే మేబీ ఎఫెక్ట్ అంతగా ఉండకపోవచ్చు. సో దీని డిఫెక్ట్ లేదా దీని డ్రాబ్యాక్ ఇదే అనమాట. సో ఇక్కడ మీకు 6 టైప్స్ నేను చెప్పడం జరిగింది. క్రాస్ ఓవర్ రీసెర్చ్ డిజైన్, randomized block design, factorial research design, Solomon 4 group design, pre-test, post-test only design, post-test only design. సో ఈ 6 కూడా మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. ఇప్పుడు క్వాసి ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్. 2 ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్లో 3 ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ మనం చూసాం: manipulation, randomization and control group. Quasi-experimental research design involves the manipulation of independent variable to observe the effect of dependent variable, but it lacks at least one of the two characteristics of the 2 experimental design, that is randomization or a control group. సో క్వాసి ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్లో మ్యానిపులేషన్ అయితే ఉంటుంది, బట్ ర్యాండమైజేషన్ లేదా కంట్రోల్ గ్రూప్ అనేది ఉండదన్నమాట. ఇన్ అదర్ వర్డ్స్, క్వాసి ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ హ్యావ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ మ్యానిపులేషన్ బట్ ల్యాక్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద అదర్ 2 ప్రాపర్టీస్. సో రెండిట్లో ఏదో ఒకటి ఉందని చెప్తున్నారు. సో మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ వచ్చేసి మ్యానిపులేషన్ అనమాట. క్వాసి ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్లో అగైన్ 2 టైప్స్ ఉన్నాయి: నాన్ ర్యాండమైజ్డ్ కంట్రోల్ గ్రూప్ డిజైన్, టైమ్ సిరీస్ డిజైన్. సో ఫస్ట్ వన్ నాన్ ర్యాండమైజ్డ్ కంట్రోల్ గ్రూప్ డిజైన్. దీన్నే మనం నాన్ ఈక్వివలెంట్ కంట్రోల్ గ్రూప్ డిజైన్ అని కూడా పిలుస్తాం అనమాట. ఇట్ ఈస్ ఐడెంటికల్ టు ద ప్రీటెస్ట్ పోస్ట్-టెస్ట్ కంట్రోల్ గ్రూప్ డిజైన్ ఎక్సెప్ట్ దర్ ఈస్ నో ర్యాండమ్ అసైన్మెంట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ ఆర్ కంట్రోల్ గ్రూప్. సో నాన్ ర్యాండమైజ్డ్ అంటే ఏంటంటే, నేమ్లోనే ఉందన్నమాట. ఇక్కడ ర్యాండమైజ్డ్గా సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోరు కంట్రోల్ గ్రూప్లో కానీ లేదంటే ఎక్స్పెరిమెంటల్ గ్రూప్లో కానీ. ఇన్ దిస్ డిజైన్ ఎక్స్పెరిమెంటల్ అండ్ కంట్రోల్ గ్రూప్స్ ఆర్ సెలెక్టెడ్ వితౌట్ ర్యాండమైజేషన్ అండ్ డిపెండెంట్ వేరియబుల్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ యాజ్ వెల్ యాజ్ కంట్రోల్ గ్రూప్ బిఫోర్ ద ఇంటర్వెన్షన్. సో ప్రీ టెస్ట్ పోస్ట్ టెస్ట్ లాగే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మనం ముందుకు ర్యాండమైజేషన్ చూసాం ఇక్కడ, బట్ ఇక్కడ ర్యాండమైజేషన్ లేకుండా సబ్జెక్ట్స్ని డివైడ్ చేశారు. దెన్ సో ప్రీ టెస్ట్ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్కి కంట్రోల్ గ్రూప్కి అవుతుంది. ఓన్లీ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ మాత్రమే ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అగైన్ పోస్ట్ టెస్ట్ మాత్రం రెండింటికి మనం చూస్తున్నాం అనమాట. ఇది నాన్ ర్యాండమైజ్డ్ కంట్రోల్ గ్రూప్ డిజైన్. నెక్స్ట్ టైమ్ సిరీస్ డిజైన్. ఇందులో ఏంటంటే, this design is useful when the experimenter wants to measure the effects of a treatment over a long period of time. సో లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక రీసెర్చర్ కనుక స్టడీ చేయాలి అనుకుంటే కనుక ఈ డిజైన్ని యూజ్ చేసుకోవచ్చు. ద ఎక్స్పెరిమెంటర్ వుడ్ కంటిన్యూ టు అడ్మినిస్టర్ ద ట్రీట్మెంట్ అండ్ మెజర్ ద effects a number of times during the course of the treatment. A researcher might assess pain levels of a group of patients with lower back pain. After 3 weeks of pain assessment, subjects are taught స్పెషల్ ఎక్సర్సైజెస్ టు రెడ్యూస్ ద పెయిన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్స్పెరిమెంటల్ గ్రూప్కి ఇక్కడ పెయిన్ లెవెల్స్ అయితే అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ టైం అబ్జర్వ్ చేశారు, సెకండ్ టైం అబ్జర్వ్ చేశారు, థర్డ్ టైం కూడా అబ్జర్వ్ చేశారు. ట్రీట్మెంట్ ఇన్ ద సెన్స్ కొన్ని స్పెషల్ ఎక్సర్సైజెస్ అయితే ప్రొవైడ్ చేశారు. దెన్ నెక్స్ట్ 3 weeks కూడా మళ్ళీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అనమాట. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్. సో ఈ విధంగా అనమాట. సో ఇది క్వాసి ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్. దెన్ ప్రీ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్. This research design is considered very weak because the researcher has very little control over the experiment. సో మనం చూసినట్లయితే
సెకండ్ క్వాసి ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్లో మనకి ఐదర్ ఆఫ్ ద మ్యానిపులేషన్ అయితే ఉంది, బట్ కంట్రోల్ అండ్ ర్యాండమైజేషన్ అయితే లేదు. ఇక్కడ ప్రీ ఎక్స్పెరిమెంట్లో వచ్చేసరికి ఇంకా వీక్గా అయిపోతుంది అనమాట. దీంట్లో అగైన్ 2 టైప్స్ ఉన్నాయి, 1 షార్ట్ కేస్ డిజైన్, 1 గ్రూప్ ప్రీ టెస్ట్ పోస్ట్ టెస్ట్ డిజైన్. ఫస్ట్ చూద్దాం 1 షార్ట్ కేస్ డిజైన్. ఇన్ దిస్ రీసెర్చ్ డిజైన్ ఏ సింగిల్ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ is exposed to a treatment and observations are made after the implementation of that treatment. సో 1 షార్ట్ కేస్ డిజైన్లో అంటే ఎట్ ఎ టైం అయిపోతుంది అనమాట. ఒక గ్రూప్ని అయితే తీసుకుంటారు వితౌట్ ర్యాండమైజేషన్. ఇన్ ద సెన్స్ ఏంటంటే రీసెర్చర్ తనకి నచ్చిన సబ్జెక్ట్స్ని దానిలో సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. ఎలాంటి ర్యాండమ్ అసైన్మెంట్ లేకుండా దానికి ట్రీట్మెంట్ ఇస్తాడు, దానికి పోస్ట్ టెస్ట్ చేస్తాడు అనమాట. సో ఇది 1 షార్ట్ డిజైన్ అనమాట. నెక్స్ట్ 1 గ్రూప్ ప్రీ టెస్ట్ పోస్ట్ టెస్ట్ డిజైన్. ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ టైప్ ఆఫ్ ప్రీ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ where only the experimental group is selected as the study objects. A pre-test observation of the dependent variables is made before the implementation of the treatment to the selected group. The treatment is administered and finally a post-test observation of the dependent variables is carried out to assess the effect of the treatment of the group. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక వితౌట్ ర్యాండమైజేషన్ ఒక ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ని తీసుకుంటారు, దాని మీద ప్రీ టెస్ట్ చేస్తారు, దానికి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తారు, దెన్ పోస్ట్ టెస్ట్ కూడా చేస్తారనమాట. ఇది 1 గ్రూప్ ప్రీ టెస్ట్ పోస్ట్ టెస్ట్ డిజైన్. సో దిస్ ఇస్ అబౌట్ ద వీడియో. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ 3 టైప్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్రూ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్, క్వాసి ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ అండ్ ప్రీ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్. సో మీకు ఈ వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్స్ గురించి. సో ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ద నర్సింగ్ జోన్. అండ్ ఆల్సో మన ఛానల్లో ఉన్న స్టాటిస్టిక్స్ ప్లేలిస్ట్ కానీ ఓబిజీ, సిహెచ్ఎన్, మెడ్సర్జ్, సో ఇలా మన ఛానల్లో మెంటల్ హెల్త్ నర్సింగ్, సో ఇలా మన ఛానల్లో ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి. సో వాటిని కూడా వాచ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా మీ గ్రూప్స్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేసుకోండి. దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ.